ఇప్పుడు మనతో పాటు హైదరాబాద్ నుంచి ఎంపీ టికెట్‌కి దరఖాస్తు చేసిన కేఎస్ ఆనందరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఎందుకు టికెట్ కాంగ్రెస్ పార్టీది ఆనందరావు గారికి ఇవ్వాలనేది తెలుసు. సార్ చెప్పండి, మీకే ఎందుకు ఇవ్వాలి హైదరాబాద్ టికెట్? నేను సీనియర్ కాంగ్రెస్‌లా 34 సంవత్సరాలు అయిపోయింది. నేను యూత్ కాంగ్రెస్ అన్ని ఎన్ఎస్ఏ నుండి గ్రేటర్ కాంగ్రెస్‌లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, టీపీసీ సెక్రటరీ. కాంగ్రెస్ కోసం నేను ఎంతో కృషి చేసి కాంగ్రెస్ జెండా పట్టుకున్న నేటి వరకు పట్టుకునే ఉన్నాం. చాలా మంది ఏం చేస్తే ఇతర పార్టీలకు వెళ్ళిపోయినారు. ఇక్కడ పవర్ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు మా పార్టీ లేకుండా. మేము గతంలో తెలుగుదేశంకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. మేము ఈ అధికారాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు గెలవబోతున్నది. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం తోటి మాకు టఫ్ ఉంటది. మిగతా 16 సీట్లు మేము గెలుస్తున్నాం. మొన్న 64 సీట్లు ఘన విజయం సాధించినాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి విక్రమార్క నేతృత్వంలో మా అమ్మ ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవతకు మన తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అందులో భాగంగానే మా యంగ్ అండ్ డైనమిక్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర అది సానుకూలమే మాకు విజయం సాధించడం జరిగింది. మీకు హైదరాబాద్లో మొన్న గడిచిన ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో మాకు కొద్దిగా నష్టం జరిగిన మాట వాస్తవమే. గతంలో టీఆర్ఎస్కు బీజేపీకి ఎవరైతే ఓట్లు వేసిర్రో వాళ్ళు మేము తప్పు చేశామని చెంపలేసుకున్నారు. ఇప్పుడు మాకు వేయబోతున్నారు. జిల్లాలల్లో ప్రజలు మాకు మెజార్టీ సీట్లు ఇచ్చిర్రు. రంగారెడ్డి హైదరాబాద్లో మేము పార్టీ నష్టపోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయినరు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేస్తారు. సికింద్రాబాద్ పార్లమెంటు కూడా మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. మల్కాజ్గిరి, చేవెళ్ళ మొత్తం 16 సీట్లు మేము గెలవబోతున్నాం. మీకు సామాజిక పరంగా ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా? సామాజిక వర్గం నేను బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గం. బీసీలలో మున్నూరు కాపు సామాజిక వర్గము 18% ఉన్నది. కాబట్టి ఈసారి మున్నూరు కాపులకు పెద్దపీట వేయబోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ హైకమాండ్ బట్టి విక్రమార్క గారు.